చేసే పని చేశారు. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదా? నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురికి కాలువ. ఎంత పెనాయిలేసి వాష్ చేసినా ఆ మురికి కాలువే. అంటే నోరు బారేసుకుంటే పెద్ద నాయకులు అయిపోతాం అనుకుంటున్నారు. నా దగ్గర ఓనుమానాలు నేర్చుకుని నాకే పాఠాలు చెప్పే పరిస్థితికి వస్తున్నారు. చూపిస్తా. ఇంకో పక్కన ఇక్కడే బైపాస్ రోడ్డు గౌతమ్ స్కూల్ వద్ద పేదలకు చెందిన 25 కోట్ల విలువ చేసే 6 ఎకరాలు మాయమైపోయిందా లేదా? మాయమైందా లేదా? దీనిపైన చర్యలు అవసరమా లేదా? గుడ్లవల్లేరుల మండలంలో, నందివాడ మండలంలో పుట్టగుంటలో మట్టికి రెక్కలు వచ్చాయి. పెద్ద పెద్ద మాఫియాలు వచ్చారు. దాంట్లో కూడా దోచేసే పరిస్థితికి వచ్చారు. అడ్డు లేదు, ఆపో లేదు. ఎమ్మెల్యే వేధింపులతో అతను అనుచరుడే వంకా విజయ్ ఏమయ్యాడు తమ్ముడు? ఆత్మహత్య చేసుకున్నాడా లేదా? రైలు కింద పడి వీళ్ళ భయంకరమైన టార్చర్ తట్టుకోలేక తమ్ముడు ఉండండి, బతకలేక ఎక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాడు. గుడివాడలో వైశ్య వర్గానికి చెందిన పెదమల్ల ఆంజనేయులకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఎమ్మెల్యే మనుషులు బలవంతంగా రాయించుకోవడంతో మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మనం టిట్కో ఇళ్లు కట్టాం, రోడ్లు వేసాం, బిల్డింగ్లు కట్టాం, సాగునీరు తెచ్చాం. వీళ్ళు గంజాయి, పేకాట, క్యాసినోలు, హింస, ఎక్కడికక్కడ రౌడీజం ఇవన్నీ తీసుకొచ్చారు. ఎప్పుడు కూడా గుడివాడ మంచికి మారు పేరు. చరిత్ర సృష్టించిన యుగ పురుషులు పుట్టిన ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతంలో ఇలాంటి వ్యక్తులు వస్తే ఏ విధంగా ప్రజలు మనల్ని అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోవాలి. ఈ గుడివాడలో ఉండే ప్రజలందరికీ పిలిపిస్తున్నా, మీకు ప్రధాన సమస్య ఎమ్మెల్యేనే ఇక్కడ. అలాంటి ఎమ్మెల్యేని చిత్తుగా ఓడించి రాబోయే రోజుల్లో ఈ గుడివాడ ప్రక్షాళన చేసే బాధ్యత మీ పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే కొడాలి చెప్తున్నా, పిచ్చ ఆటలు వేయద్దు. నోరుందని పారేసుకోవద్దు. నీకు నోరుందని పారేసుకుంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎవరి